హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆ ఎగ్జామ్స్కి మనకి ఇంగ్లీష్కి 40 మార్క్స్ ఉంటుందనేది మనందరికి తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా ఇదివరకే మనము క్లోజ్ టెస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత సులభంగా మనం దాన్ని సాల్వ్ చేసుకోగలగాలనేది చూసాము. ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా కొన్ని చూసాము లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్స్. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈరోజు మనం చూసుకుందాము. ముఖ్యంగా హౌ టు ప్రిపేర్ అండ్ ఆల్సో 2023లో డిఫరెంట్ షిఫ్ట్లలో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఒకసారి చూస్తే మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు అనేది మనకి ఐడియా వస్తుంది. సో క్లాస్లోకి వెళ్ళే ముందుగా మన టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 13 టెస్టులు అయిపోయి ఉన్నాయి. మనం టెస్ట్ సిరీస్ గతంలో 2021-23 నోటిఫికేషన్స్లో కూడా మన టెస్ట్ సిరీస్లో నుంచి చాలా క్వశ్చన్స్ రావడము, చాలామందికి మంచి ర్యాంకులు సంపాదించడం కూడా జరిగింది. సో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్ మొత్తం 40 జీకే, 40 ఇంగ్లీష్ ఉన్నటువంటి అన్నిటికి కూడా మనకి ఇది ఒక టెస్ట్ సిరీస్ ఉంది. దాంతోపాటుగా సబార్డినేట్, ప్రాసెస్ సర్వరు వాటికి సంబంధించి 40 జీకే, 10 ఇంగ్లీష్, 30 మెంటల్ ఎబిలిటీ ఈ ప్యాటర్న్తో కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ ఉంది. సో 40 ఫుల్ లెంత్ టెస్ట్లు కేవలం 399 రూపీస్కి మాత్రమే అమ్యూజింగ్ స్టఫ్ యాప్లో ఎగ్జామ్ మోడ్లో మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. అమ్యూజింగ్ స్టఫ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టుంటాము. వెంటనే రిజిస్టర్ అయ్యి టెస్ట్లు అటెంప్ట్ చేయండి. సో మనం స్టార్ట్ చేద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇంటర్జెక్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. జస్ట్ కొన్నిటికి మనం చూస్తాము ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చేస్తాడు. కొన్నిటికి ఏంటంటే అప్రోప్రియేట్ ప్రిపోజిషన్, ఇంటర్జంక్షన్, యాడ్వర్బు, ఫ్రేజల్ వెర్బు అవన్నీ కూడా మనం చూద్దాము. సో ఇవి జస్ట్ ఊరికే మీరు రిఫరెన్స్కి పెట్టాను. ఇంటర్జంక్షను డాష్ స్టార్టింగ్లోనే ఉంది. ఐ కుడ్ నాట్ కీప్ హర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ విష్డ్. ఐ కుడ్ నాట్ కీప్ హర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ విష్డ్. ఈవ్, అలాస్, ఎక్, ఊప్స్ వీటిలో కూడా మనము ఇందాక హౌ టు ప్రిపేర్ అని చెప్పినాం కదా. సో వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది అనమాట. ఆప్షన్స్ ఎలిమినేషన్స్ ఇవన్నీ కూడా మనము ఒకసారి చూద్దాము. ఆప్షన్ ఎలిమినేషన్ అవి. సో ఇక్కడ ఎక్ అంటే చీ అని అంటారు కదా. ఊప్స్ అంటే ఏదో బిజార్ యాక్సిడెంట్ తెలియకుండా జరిగింది అన్నట్టు ఊప్స్ అంటాం కదా. సో ఈవ్ అనేది కూడా ఇట్స్ ఇన్ డిఫరెంట్ సెన్స్, ద ఫీలింగ్ అనమాట. సో అలాస్, అలాస్ అంటే మనకి సారో అంటే లేదంటే ఒక రిగ్రెట్ అనమాట. ఓకే, ఐ కుడ్ నాట్ కీప్ హర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ విష్డ్. ఇంకా కొన్ని రోజులు తనని మన దగ్గర పెట్టుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. అలాస్. ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. షీ కుడ్ నాట్ అటెండ్ ద కాన్వొకేషన్ సెరమనీ. షీ కుడ్ నాట్ అటెండ్ ద కాన్వొకేషన్ సెరమనీ డాష్ హర్ ఫాదర్స్ సీరియస్ ఇల్నెస్. అంటే ఫాదర్ ఇల్నెస్ ఉంది, దానివల్ల అటెండ్ అవ్వలేకపోయింది. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే అసైడ్ ఆఫ్ అంటే అది కాకుండా ఇంకో రీజన్ లేదు కదా. బికాజ్ ఆఫ్, ఆన్ బిహాఫ్ ఆఫ్, విత్ ద కాజ్ ఆఫ్. సో ఇక్కడ మనకి బికాజ్ ఆఫ్ అనేది వస్తుందన్నమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ అనేది కూడా కాదండి, ఎవరికి బదులుగా, ఎవరికి కొరకు అన్నట్టు కాదు. విత్ ద కాజ్ ఆఫ్ అనేది కూడా రాదంటే దానికి సపరేట్గా యాడ్వర్బ్ రావాలన్నమాట మనకి తర్వాత. సో అందుకనేసి అసైడ్ ఆఫ్ అనేది ఆల్రెడీ ఇందాక చెప్పినాం, అది ఎందుకు రాంగ్ అనేసి. అది పక్కన పెట్టి అని అర్థం అసైడ్ అంటే అదే కదా. సో బికాజ్ ఆఫ్ హర్ ఫాదర్స్ ఇల్నెస్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాడ్జెక్టివ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. వెన్ దే రియలైజ్డ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్ రియాక్షన్స్ వర్ రెమిడియేట్, మైనర్, డైర్, ఇమిడియట్. వెన్ దే రియలైజ్డ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్, తెలుసుకున్నారు ఏం జరుగుతుందని. సో అప్పుడు వాళ్ళ రియాక్షన్స్ గుర్తుపెట్టుకున్న రియాక్షన్స్ ఎలా ఉంటాయి. రెమిడియేట్, మైనర్గా ఎందుకు ఉంటాయి అంటే ఏదో కొంచెం డిఫరెంట్గా జరుగుతుందని కదా. డైర్ అంటే ఇటు సర్కమ్స్టాన్సెస్ గురించి డైర్ అనేది వస్తుంది కానీ రియాక్షన్స్ గురించి రాదు. సో దేర్ రియాక్షన్స్ వర్ ఇమిడియట్. ఒకసారి మొత్తం చదువుకోవాలన్నమాట. వెన్ దే రియలైజ్డ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్ రియాక్షన్స్ వర్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయారు అనమాట. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది జస్ట్ బేసిక్, ఇక్కడ ఏమి ఇవ్వలేదు మనకి. షీ నోటీస్డ్ హిమ్ డాష్ అవే ఫ్రమ్ ద గార్డెన్ ఇన్ ఏ హర్రీ. చూసిందంటే తను
గార్డెన్లో నుంచి హర్రీగా రన్ను, షో, స్లై, స్టాపు. రన్. షీ నోటీస్డ్ హిమ్ రన్ అవే ఫ్రమ్ ద గార్డెన్ ఇన్ ఏ హర్రీ. షో అవే, స్లై అవే, స్టాప్ అవే. స్టాప్, స్టాప్డ్, స్టాప్ ఇన్ ద అట్లా రావాలి, కానీ అవే అని ఉంది కదా తర్వాత. సో రన్ అవే అనేది కరెక్ట్ దీనికి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ కంజంక్షన్. ఐ వుడ్ నాట్ లైక్ టు కాంటెస్ట్ ది ఎలక్షన్ అంటిల్ ఐ ఆమ్ షూర్ ఆఫ్ మై విక్టరీ. అంటే ఖచ్చితంగా గెలుస్తానని తెలిసే వరకు నేను పోటీ చేయను అంటున్నాను. అది కరెక్ట్ కాదు కదా, తెలియదు, అది రాంగ్ కదా. అంటిల్ అనేది కాదు, తెలియకముందే ఎలక్షన్ అయిపోద్ది కదా. సో ఇది రాంగ్. అండ్ ఐ ఆమ్ షూర్ ఆఫ్ మై విక్టరీ, అది అండ్ కంబైనింగ్ సెంటెన్స్ కాదు. వేర్ యాజ్ ఐ ఆమ్ షూర్ ఆఫ్ మై విక్టరీ అంటే, వేర్ యాజ్ అంటే ఆల్రెడీ నేను గెలుస్తానని నమ్మకం ఉంది, మరి నాట్ అని ఎందుకు అంటాడు అప్పుడు. సో ఇది రాంగ్. అన్లెస్ ఐ ఆమ్ షూర్ ఆఫ్ మై విక్టరీ. I would not like to contest the election unless I am not sure of my victory. Select the most appropriate conjunction to fill in the blank. The Netherlands team lost the series, yet they were inconsistent in the field. Yet అంటే ఆపోజిట్ రావాలిగా, ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ అంటున్నారు, ఇన్కన్సిస్టెంట్ అంటున్నాడు. సో రెండు నెగిటివ్గానే ఉన్నాయి. లాస్ట్ ఎట్ అంటే ఏంటి, ఎట్ దేవర్ సెలబ్రేటింగ్ అంటే ఓకే. సో ఎట్ రాంగ్. దట్ దేవర్ కూడా మనకి రాంగ్ ఇక్కడ. అంటిల్ దేవర్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ ద ఫీల్డ్ అంటే ఇన్కన్సిస్టెంట్గా ఉండేంతవరకు ఓడిపోయారు, కాదు కదా, రాంగ్. బికాజ్ దేవర్ ఇన్కన్సిస్టెంట్, చాలా వాటికి మనకి ఇందాక కూడా పైన చూసాం, బికాజ్ ఆఫ్ అని వచ్చింది కదా. ద నెదర్లాండ్స్ టీమ్ లాస్ట్ ద సిరీస్ బికాజ్ దేవర్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ ద ఫీల్డ్. ఫ్రేజల్ వెర్బ్. Since the protesters' major demands had been met. ఓకే, ప్రొటెస్టులు చేసే డిమాండ్లు వర్తింప అయ్యాయి. దే డిసైడెడ్ టు డాష్ ద స్ట్రైక్. ప్రొటెస్ట్ చేశారు, డిమాండ్స్ ఓకే అయ్యాయి. ఏం చేస్తారు అప్పుడు, వద్దని చెప్పి మూసేసుకొని వెళ్ళిపోతారు, ప్రొటెస్ట్ని ఆపుకుంటారు కదా. సో దాన్ని ఏమంటారు ఇక్కడ మనం చూసుకుంటే, కాల్ ఆఫ్, కాల్ ఇన్, కాల్ అపాన్, కాల్ బ్యాక్. సో కాల్ ఇన్ మళ్ళీ ఎందుకు, కాల్ అపాన్ కూడా కాదు కదా, ఆల్రెడీ అయిపోయింది, డిమాండ్స్ మీట్ అయిపోయినాయి. కాల్ బ్యాక్ ద స్ట్రైక్, ఇది కూడా రంగ్. కాల్ ఆఫ్. సో కాల్ బ్యాక్ ద ట్రూప్స్ అనేది ఓకే మామూలుగా. కాల్ ఆఫ్ ది స్ట్రైక్, ఏ ఆన్సర్ దీనికి, ఫస్ట్ ఆప్షన్. షీ హెల్డ్ మై హ్యాండ్ సో దట్ ఐ షుడ్ ఫాల్. ఇది చూడండి, షీ హెల్డ్ మై హ్యాండ్, నా చేయి పట్టుకున్నారు, అందుకని ఎందుకు నేను పడిపోతానని. సో దట్ ఐ షుడ్ ఫాల్, ఓకే అప్పుడు నేను పడిపోతానని కాదు కదా. పడిపోతానని తెలిసి మామూలుగా ఎందుకు పట్టుకుంటారు, అట్లా కాదు. యాజ్ ఐ షుడ్ ఫాల్, లెస్ట్ ఐ షుడ్ ఫాల్, అన్లెస్ ఐ షుడ్ ఫాల్. సో అన్లెస్ అంటే నేను పడిపోతాను అని తెలిసేంత వరకు పట్టుకోలేదనేది వేరే విషయం, పట్టుకునేదని చెప్తున్నారు. షీ హెల్డ్. సో లెస్ట్, ఇక మనం చూసుకుంటే లెస్ట్ అంటే ప్రివెంటింగ్ సంథింగ్ అన్డిజైరబుల్. అన్డిజైరబుల్ అంటే పడిపోవడం అనేది డిజైరబుల్ కాదు కదా. సో అన్డిజైరబుల్. సో దట్స్ వై వీ షుడ్ యూజ్ లెస్ట్. హెల్డ్ మై హ్యాండ్ లెస్ట్ ఐ షుడ్ ఫాల్, పడిపోతానేమోనని. అబ్రహం లింకన్ ఓన్ డాష్ ఫేమ్ ఫర్ హిమ్సెల్ఫ్. లాంగ్ ఫేము, ఎటర్నల్ ఫేము, కాన్స్టాంట్ ఫేము, ఫర్మ్ ఫేము. సో దీనికి ఆన్సరు ఎటర్నల్ ఫేమ్. సో చాలా డెకేడ్స్, ఇయర్స్ బ్యాక్, సంవత్సరం ముందున్న కాబట్టి. సో ఎటర్నల్ ఫేమ్ అంటే ఇంకా ఒక 100 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కూడా అబ్రహం లింకన్ గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం కాబట్టి, డెమోక్రసీ రిలేటెడ్గా అంతా కూడా ఎటర్నల్ ఫ్రేమ్. ఎటర్నల్, ఇట్ ఈజ్ ఎటర్నల్ అంటాం కదా అట్లా. ద థీవ్స్ బ్రోక్ ఆన్ ద హౌస్ అండ్ స్టోల్ ఏ లాట్ ఆఫ్ క్యాష్. ఆన్ టు ద హౌస్, ఇన్ టు ద హౌస్, ఇన్ ద హౌస్. సో ఇక్కడ మనకు తెలుసు, ఇన్ టు ద హౌస్, ఐ కేమ్ ఇన్ టు ద హౌస్ అండ్ గ్రాబ్డ్ ఎ జ్యూస్.
ఆ టైప్గా మనకు చూస్తుంది అనమాట. సో ద థీవ్స్ బ్రోక్ ఇన్ టు ద హౌస్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫ్రేజల్ వెర్బ్. ఇందాక చూసాము కాల్ ఆఫ్ అనేది. సో ఆ టైప్గా అనమాట. అవర్ గైడ్ ఆస్క్డ్ అస్ టు డాష్ ద డైలాగ్స్ వన్ లాస్ట్ టైం బిఫోర్ ద ప్రజెంటేషన్ బిగిన్ అయ్యే ముందు ఒకసారి డైలాగ్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి చేయండి చూడండి అని గైడ్ అడిగారట. ఏంటి? రన్ ఓవర్, రన్ త్రూ, రన్ ఇంటూ, రన్ అవుట్. సో రన్ ఓవర్ అంటే దాని మీద నుంచి పొమ్మని కాదుగా, రన్ అవుట్ ఐడియాస్ని ఖాళీ చేయమని కాదు రన్ అవుట్ అంటే. రన్ ఇంటూ కూడా కాదు. అంటే రన్ ఇంటూ అంటే ఏంటంటే రన్ ఇంటూ సమ్ వన్, రన్ ఇంటూ అనదర్ గ్రూప్ అనేది రావాలి. సో ఇది కూడా రాంగు. సో మనకి రన్ త్రూ, లెట్ మీ గెట్ త్రూ, లైక్ కెన్ వి గో త్రూ ద అజెండా, లిస్ట్ ఆఫ్ అజెండా వన్స్ సో దట్ ఐ కెన్ ప్రజెంట్ ఇట్ ఇన్ ద మీటింగ్. కెన్ వి గో త్రూ, రన్ త్రూ అనేది వస్తుంది, మనకు తెలిసిందే. సో మనం రెగ్యులర్గా వినే ఫ్రేజెస్, రెగ్యులర్గా వినేటటువంటి ఇవే అన్నమాట. న్యూస్ పేపర్స్లో, న్యూసెస్లో, మనం బుక్స్లో చూస్తుంటాం కదా, వాటినే బేసిక్గా వెర్బ్స్ అవి ఇంటర్జెక్షన్స్, ప్రిపోజిషన్స్ ఏమన్నా తీసేసి మనకి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారనమాట. ఐ బాట్ యాన్ డాష్ కప్ అండ్ సాసర్. ఇక్కడ చూసుకుంటే కొంచెం కన్ఫ్యూజన్. అమేజింగ్ చైనీస్ లిటిల్ ఓల్డ్, అమేజింగ్ చైనీస్ లిటిల్ ఓల్డ్ ఫస్ట్ ఆప్షన్. ఓల్డ్ లిటిల్ అమేజింగ్ చైనీస్, ఓల్డ్ లిటిల్ అమేజింగ్ చైనీస్ కాదు, ఇది కొంచెం ఉంది. అమేజింగ్ లిటిల్ ఓల్డ్ చైనీస్ కప్. ఓకే, ఓల్డ్ చైనీస్ లిటిల్ అమేజింగ్, ఇది రివర్స్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే దీనికి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. మెయిన్ ఏంటంటే మనకి ఒపీనియన్ ఫస్ట్, ఒపీనియను, సైజు, ఏజు, ఆరిజిన్. సో ఇది మనకి ప్యాటర్న్ అనమాట. సో అమేజింగ్ లిటిల్ ఓల్డ్ చైనీస్ అనేది వస్తుంది, దీనికి గుర్తుపెట్టుకోండి. దో హీ థ్రోడ్ ద పెన్ వెరీ హై, షీ కాట్ ఇట్ ఎక్స్పర్ట్లీ. పెన్ను పైకి విసిరేసిన తను మాత్రం పట్టుకున్నది ఎక్స్పర్ట్గా. థ్రోవుడ్, థ్రోయింగ్ ద పెన్ను, కాట్ అని చెప్తున్నారు కదా, సో పాస్ట్. థ్రోయింగ్ రాదు, త్రో రాదు. సో ఇక్కడ మనం చూసుకుంటే త్రోకి త్రూ అనేది పాస్ట్ వెర్బ్ కాబట్టి, దో హీ త్రూ ద పెన్ వెరీ హై, షీ కాట్ ఇట్ ఎక్స్పర్ట్లీ. సో ఇవి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసాం కదా. ఎన్ని టైప్స్ అడిగారు ఏంటనేది మనకు తెలిసిందే. ఇంతకుముందు నేను కూడా చెప్తూనే ఉన్నాను. లాస్ట్ క్లాస్లో కూడా మనం క్లోజ్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు అవి కూడా నథింగ్ బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పినాము. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవి 2 షిఫ్ట్లలో క్వశ్చన్స్. సో ఆల్మోస్ట్ 5-6 వస్తున్నాయి, ప్లస్ క్లోజ్ టెస్ట్ ఒక 5. సో వీటి ద్వారా 10 మార్క్స్ మీ సొంతం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్ అన్నీ కూడా కలుపుకొని జనరల్గా 10 మార్క్స్ మీ సొంతం అవుతాయి. ఒక బిట్ కూడా పోనివ్వకండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా ఆప్షన్స్ ఎలిమినేషన్ ఎలా చేసుకోవాలి. ఒకటి ఆన్సర్ అనుకున్న తర్వాత దాన్ని మనం ఎలా ఒకసారి సెంటెన్స్లో ఇన్సర్ట్ చేసి మొత్తం చదువుకొని వినడానికి కరెక్ట్గా ఉందా, విత్ లాజిక్ అనేది అర్థం చేసుకొని కూడా మనము ముందుకెళ్ళొచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి, మన వీడియోస్ గురించి ఒకసారి లింక్ షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మన సింపుల్ వేలో మనము చెప్పుకుంటూ వస్తున్నాము. మీకు ప్రాక్టీస్కి మన క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో ప్రజెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ జరుగుతున్నాయి. సో 40 క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పర్ఫెక్ట్గా అన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్తో మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలానే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే. సో మీకు మొత్తం కూడా అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లో వస్తూ ఉంటాయి. సో ప్లస్ టెస్ట్ సిరీస్ ఆల్సో, ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా వచ్చేయచ్చు మనకి. సో వెంటనే మీరు రెడీగా ఉండండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. ప్రిపేర్ అయినటువంటి టాపిక్స్కి సంబంధించినటువంటి MCQs అది కూడా ఎగ్జామ్ మోడ్లో మనకి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో టెస్ట్ సిరీస్ కూడా రిజిస్టర్ అవ్వడానికి చూడండి. థ్యాంక్ యూ.